హిందూ మతం ఆచరించే వాళ్ళకి ఎందుకు అంతమంది దేవుళ్ళున్నారన్న విషయం మీద ఇప్పుడు మీకు చెప్తాను. ఒక ఆంగ్లేయుడు సత్య శోధన కోసం అనేక మత గ్రంథాలు చదివాడు. ఇతను క్రిస్టియన్ మతస్థుడు. అన్ని మతాలు వెతికి చివరికి హిందూ సనాతన ధర్మంలో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున్న సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వల్ల లభించిందని అన్నాడు. సత్యాన్వేషణని ఆంగ్లేయుడు ఈ విధంగా వివరించాడు. హిందూ సనాతన ధర్మంలో ఈ ఆంగ్లేయుడు నేర్చుకున్నది ఏంటో ఇప్పుడు చూద్దాం. తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకొని అన్నపూర్ణ దేవిలా మారుతుంది. అమ్మా నాకొక సమస్య ఉంది. నాకు అర్థం కావట్లేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చేయమని సరస్వతి అవుతుంది. అమ్మ నాకు ఖర్చులకు డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మీదేవిలా మారు. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆది పరాశక్తిలా మారు. ఇలా ఎదురుగా ఉన్న మన తల్లి వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారాలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు అని ఈ ఆంగ్లేయుడు పేర్కొన్నాడు. అలాగే కాకుండా హిందూ ధర్మంలో ఉన్న మనము హిందూ ధర్మంలో ఏమీ లేదు అని అనుకుంటాం. కానీ హిందూ ధర్మాన్ని సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కానీ ఆ మంచులో నివసించేవారు ఈ విధంగా చెప్తారు. మంచులో మొత్తం 47 రకాలున్నాయి. దూరంగా ఉండే మనకి ఒకటే. కానీ దగ్గరికి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది. ఇటు తన వారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకి సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోకపోతే మన హిందూ మతంలో ఉన్న సనాతన ధర్మం గురించి తెలుసుకోకపోతే కూలబడేది మనమే. మన సాంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ ఈ ఆంగ్లేయుడు చెప్పాడు. బయట వాళ్ళు మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని ఈ విధంగా చెప్తుంటే మనం మాత్రం చాలా తక్కువ చేసి చూస్తాం. మన దేశం చాలా గొప్పది. మనం ఈ దేశంలో పుట్టాము అంటే ఈ దేశం యొక్క సర్వసంపద మీద మనకి హక్కుంది. ఆ హక్కును కాపాడుకుందాం మనం. రండి కదలి రండి. నా వీడియో చూసిన దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు చేయండి. జై హింద్.